ప్రస్తుతం విశాఖపట్నం నుండి భోగాపురం వెళ్లాలంటే అందరూ నేషనల్ హైవే 16 మీద మాత్రమే ఆధారపడుతున్నారు. ఈ హైవే మీద ఇప్పటికే కార్లు, బస్సులు, బైకులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద లారీలు మరియు ట్రక్కుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ పూర్తయ్యాక వేల సంఖ్యలో ప్రయాణికులు ఇదే రోడ్డు మీద వెళితే ట్రాఫిక్ జామ్ సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. ఫ్లైట్ టైం అయిపోతుంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం ఎవరికైనా పెద్ద టెన్షన్ ఇచ్చే విషయం. ఈ ప్రాబ్లం రాకూడదు అంటే ఒక సెపరేట్ రోడ్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికోసం మన వైజాగ్ తీరప్రాంతం వెంబడి అంటే సముద్రం పక్కనే ఉండే బీచ్ రోడ్డును మరింత పొడిగించి దానిని భోగాపురం ఎయిర్పోర్టుతో కలపాలని ప్లాన్ చేశారు. ఇది మామూలు రోడ్డు కాదు, ఒక 6 లేన్ల హైవే. అంటే ఒకేసారి చాలా వాహనాలు వేగంగా వెళ్లడానికి వీలుగా ఈ రోడ్డును డిజైన్ చేస్తున్నారు. ఈ కొత్త బీచ్ రోడ్డు ప్రాజెక్టు వల్ల ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు వైజాగ్ సిటీ నుండి భోగాపురం వెళ్లాలంటే కనీసం 1 గంట లేదా అంతకంటే ఎక్కువ టైం పడుతోంది. కానీ ఈ 6 లేన్ల రోడ్డు అందుబాటులోకి వస్తే కేవలం 20-30 నిమిషాల్లోనే ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు. ఈ రోడ్డు సుమారు 30 కిలోమీటర్ల పొడవుండేలా మ్యాప్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించే ఆలోచనలో ఉంది. ఇది కేవలం ఒక ప్రయాణ మార్గం మాత్రమే కాదు, విశాఖపట్నం టూరిజం రంగానికి ఒక పెద్ద బూస్ట్ లాంటిది. సముద్రం పక్కనే ఇంత పెద్ద రోడ్డు రావడం వల్ల పర్యాటకులు ఇక్కడ డ్రైవింగ్ చేయడానికి చాలా ఇష్టపడతారు. విదేశాల్లో ఉండే బీచ్ రోడ్లలాగా మన వైజాగ్ బీచ్ రోడ్డు కూడా చాలా అందంగా తయారవుతుంది. దీనివల్ల టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఈ ప్రాజెక్టును అమలు చేయడం అంత సులభం కాదు, ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో నిర్మాణాలు చేయాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ రోడ్డును నిర్మించాలి. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ నుండి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే తీర ప్రాంత నిబంధనల క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే NHAI సహాయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భూసేకరణ విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవరికీ అన్యాయం జరగకుండా అందర్నీ ఒప్పించి ఈ రోడ్డు కోసం కావాల్సిన స్థలాన్ని సేకరించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోడ్డు మార్గంలో ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా డైరెక్ట్గా ఎయిర్పోర్టుకు వెళ్లేలా కనెక్టివిటీ ఇస్తారు. ఆర్థికంగా చూసుకుంటే ఈ రోడ్డు వల్ల వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక్కసారిగా పుంజుకుంటుంది. రోడ్డు పక్కల ఉండే భూముల ధరలు పెరుగుతాయి. అక్కడ కొత్త హోటళ్లు, పెద్ద పెద్ద రిసార్ట్లు, రెస్టారెంట్లు మరియు ఎంటర్టైన్మెంట్ జోన్లు వస్తాయి. ఐటీ కంపెనీలు కూడా తమ బ్రాంచ్లను ఇక్కడ పెట్టడానికి ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగుంటే బిజినెస్ పీపుల్ రావడానికి ఇష్టపడతారు. దీనివల్ల వేల మంది యువతకు సాఫ్ట్వేర్ మరియు ఇతర సర్వీస్ రంగాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం కేవలం ఒక పోర్ట్ సిటీగానే కాకుండా ఒక గ్లోబల్ బిజినెస్ హబ్గా మారడానికి ఈ కొత్త బీచ్ రోడ్డు పునాది వేస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఈ డెవలప్మెంట్ వల్ల పెరుగుతాయి.